ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి శనేశ్వరుడు కానీ, కుజుడు కానీ, రవి కానీ పరస్పరం 7, 8, 9 స్థానాల్లో ఉన్నప్పటికీ కూడా గురుబలం పెరగడం అనేటువంటిది ప్రధానమైన విషయం. దశమంలో శుక్రబుధుల యొక్క సంచారం ఉండడం అనేటువంటిది కూడా చాలా అనుకూలించేటువంటి అంశం. రాహువు చంద్రుడి యొక్క బలంతో కలుపుకొని ఈ వారంలో చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి రానున్నాయి. చాలా కాలంగా అవ్వనటువంటి పనులలో కదలిక అనేటువంటిది ఈ వారంలో చూడవచ్చును. అలాగే దూర ప్రాంతంలో నివసించేటువంటి బంధువులు కానీ, లేదా మిత్రులు కానీ, ఆత్మీయులు కానీ చాలా కాలం తర్వాత మీతో మాట్లాడడము లేదా మీ ఇంటికి రావడం అనేటువంటిది కూడా ఈ వారంలో జరుగుతూ ఉంటుంది. అలాగే శుభవర్తమానాలు, ఏదైనా మంచి విషయాలు మీ చెవిన పడుతూ ఉండడము, మీ వంశాభివృద్ధికి సంబంధించి, వివాహాది శుభకార్యక్రమాలకి సంబంధించి, ఉద్యోగంలో పదోన్నతులకి సంబంధించి, లేదా ఉద్యోగ మార్పుకి సంబంధించి ఏదైనా మంచి వార్త మీ చెవిన పడేటువంటి అవకాశం కూడా ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉన్నది. అలాగే ఆర్థిక ఎదుగుదలకి ఈ గ్రహస్థితి చాలా వరకు సహకరిస్తూ ఉంటుంది. కానీ మనుషుల మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ పెడుతుంది. అంటే మీరు ఏ ఉద్దేశంతో అన్నారో ఎదుటివాడు దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటాడు. ఈ విషయం మాత్రం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఒకంత డిస్ప్యూట్ వస్తూ ఉంది అని అనుకున్నప్పుడు మాట్లాడడం తగ్గించేసుకోవాలి. ఎక్కువగా వారితో మాట్లాడకూడదు, వాదనలు అవి వేయకూడదు. అది ప్రధానంగా జీవిత భాగస్వామి అయినా, కుటుంబ సభ్యులైనా, తోబుట్టువులైనా, ఎవరైనా సరే. ఎందుకంటే అది చిలికి చిలికి గాలివానగా మారి అనేక ఇబ్బందులకు దారి తీస్తుంది. ఎక్కడైనా చిన్న డిస్ప్యూట్ వస్తే అక్కడితో మాట్లాడడం మానేస్తే చాలా ఉత్తమమైనటువంటి స్థితి కలుగుతుంది. అలాగే ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక ఎదుగుదల ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి. కన్యారాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అష్టమ కుజదోష నివారణ కోసమై సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి తులారాశి.